ప్రజా సమస్యల పరిష్కారానికి నెల రోజుల గడువు విధిస్తూ నెల్లూరు జిల్లాలో పల్లె వీక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ కేంద్రం, తాగునీటి నాణ్యత, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందించిన ప్రతి అర్జీని 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హార్టికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడే సార్ ఉన్న కాలంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్, ఒక సెంటర్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో యాసిడ్ లైన్, ఇంతకుముందు గూడూరు ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ పొదలకూరు ఏరియాలో కూడా యాసిడ్ లైన్ వస్తున్నాయి. ఇది చాలా శుభ సంకేతం. దీంతో పాటు గౌరవనీయులు సీఎం గారి ద్వారా లాంచ్ చేసిన జల్ధార జల్ హారతి ప్రోగ్రామ్ ని చూడడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అంటే నవంబర్ టైంలో ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది, కానీ దీనికి తయారీ మనం ఈ రోజు నుంచి చేయాలి. ఈ జల్ హారతి ప్రోగ్రామ్ వల్ల మన వాటర్ టేబుల్స్ పెరుగుతాయి. తర్వాత ఫీల్డ్స్ కి కూడా లాస్ట్ మైల్ వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఈ గత 1 or 2 years లో అంగన్వాడీలో ఎక్కువ శ్రద్ధ పెట్టేసి కొత్త కిట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అక్కడ పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళు జస్ట్ పాఠాలు కాకుండా అసలుగా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కి వెళ్ళడం జరిగింది. ఓహెచ్ఎస్ ట్యాంక్ దగ్గర మన క్లోరైడ్ టెస్టింగ్, క్లోరైన్ టెస్టింగ్ అండ్ టర్బులెన్స్ టెస్ట్, టర్బిడిటీ టెస్టింగ్, ఈ 3 టెస్ట్ చేసి ఇక్కడే ఉన్న వాటర్ లో ప్రాబ్లం లేదు, అన్ని పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయి కూడా టెస్ట్ ద్వారా ఫైనలైజ్ చేయడం జరిగింది. 2022-23 తెలుగుదేశం కేసు కనపడితే 22A అనాధీనం వెలిగింటిపాలెం దుల్లదేంది అది గయాలు వీటిలో పెట్టేసేసినారు. ఇప్పుడు కలెక్టర్ గారు ½ an hour స్పెండ్ చేస్తే ఎన్ని రెవెన్యూ సమస్యలు వచ్చినాయో న్యాయమైనవి మార్చేసినారన్నీ. ఇప్పుడు పార్లపల్లి, మర్రిపల్లి 22A నుంచి 100% టోటల్ విలేజెస్ తొలగించగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో సమస్యలు ఉన్నాయి. మహందాపురం విలేజ్ 22Aలో పడింది. అక్కడ వెలిగంటిపాలెం టోటల్ విలేజ్ గయాల్లో పడిపోయింది. అంటే ఇంక వాళ్ళు కనీసం కోఆపరేటివ్ లోన్ తీసుకునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, అన్నదాత సుఖీభవ బెనిఫిట్ పొందేదానికి లేదు, సంవత్సరాల తరబడి. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. నా ఫోన్లు ఆర్డీఓ గారికి, జేసీ గారికి రోజుకి 1-2 పోకుండా ఉండే రోజే ఉండవు. ఎందుకంటే మీరు నా దగ్గరికి వస్తారు, నేను ఫోన్లు ఎత్తుకొని చెప్తా ఉంటాను. అట్లే ఇప్పుడు మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే R&R కండలేరు షిఫ్టింగ్ విలేజ్ ఇక్కడికి వచ్చింది. అది పట్టాలు క్లియర్ చేసేయాలా, చేసేసేస్తే డిపార్ట్మెంటే తెలుగు గంగ డిపార్ట్మెంట్ నుంచి ఇళ్ళు కూడా కట్టడం జరుగుద్ది.